విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ద్వారా సమాజ రక్షణ, సైన్స్ అవగాహన పెరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి తెలిపారు. మీరు మొక్కలనే నాటండి మా తల్లులు, లలల రతనాల రాసులు పోసే హోయన్నలు, మీరు నరకద్దు కొమ్మలు రెమ్మలు మాయంటావమ్మ, అన్నీ నీవై మాకు అండగా ఉంటావమ్మ, ఓ పచ్చని చెట్టు తల్లి సకల జీవరాశులకు కల్పవల్లి, ఓ పచ్చని చెట్టు గురువాడ కథనానికి సిద్ధం, ప్లాస్టికును పారద్రోల ప్రకటించే యుద్ధం, తల్లి లాంటి పల్లె కొరకు పలుకు పారబట్టు, ఆకుపచ్చ తెలంగాణ కొరకు నాటు చెట్టు, తల్లి లాంటి పల్లె కొరకు పలుకు పారబట్టు. ఈనాడు మన ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి జీవి రామారావు గారు మాట్లాడే ముందు సిహెచ్ రాములు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా డిఎస్ఓ గారు శ్రీనివాసస్వామి సార్ గారికి, అలాగే మర్కజ్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి సైన్స్ ఉద్దండులు, వాళ్ళే లేకపోతే మనమందరం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి మరి ఒక సైన్స్లో రాణించాలంటే సత్వ కలిగి ఉండాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలు చిన్నప్పటి నుంచి అలవర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈ పోటీకి రాగలిగారు అని చెప్పి అందుకు దానాదర్శనం చేసినటువంటి ఉపాధ్యాయులకు అభినందనలు. ఒక విద్యార్థి రాణించాలంటే, ఒక నోబెల్ పురస్కారం అందుకోవాలంటే, పెద్దవాళ్ళ మార్గంలో వెళ్ళాలంటే కేవలం గురువు ఇచ్చినటువంటి గురుతర బాధ్యత, క్రమశిక్షణ, విద్య, బుద్ధి, కుశలత, ఈ సామర్థ్యాలు అందుకునేటువంటి సత్వ ఏ విద్యార్థిలో ఉన్నా తప్పనిసరి రాబోయే రోజుల్లో మీలాంటి విద్యార్థులు మీ యొక్క నైపుణ్యాలు ప్రపంచానికి అంకితం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.